Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in this session, for 3rd BSc 6th sem fishery students in Cluster 8B2 Post-Harvest Technology, I am going to discuss about the topic Harvest Methods in Unit 1. So, coming to the topic Harvest Methods. First one, what is meant by harvesting? It is done when the stocked fish have reached a marketable size determined by customer preferences. సో హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మనం ఒక ఫిష్ని ఫ్రై స్టేజ్లో కానీ ఫింగర్లింగ్ స్టేజ్లో కానీ తీసుకొచ్చి మనం ఒక పాండ్లో ఉంచి దాన్ని గ్రో చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఆర్ సప్లిమెంటరీ ఫీడ్ ఇచ్చి దాన్ని మనం మార్కెటబుల్ సైజ్ వరకు గ్రో చేస్తాం. సో ఆ స్టాకింగ్ చేసిన యొక్క ఫిష్ అనేది మార్కెటబుల్ సైజ్కి రీచ్ అయిన తర్వాత సో కస్టమర్ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అయ్యి దాన్ని హార్వెస్టింగ్ అనేది చేస్తారు. Most fish species attains this size between 7 and 12 months of stocking. సో చాలా వరకు స్పీషీస్ అనేవి దాని యొక్క మార్కెటబుల్ సైజ్కి ఎప్పుడు రీచ్ అవుతాయి అంటే దాన్ని మనం గ్రో చేసిన 7 నుంచి 12 మంత్స్లోపు స్టాకింగ్ చేసిన 7 నుంచి 12 మంత్స్లోపు అది మార్కెటబుల్ సైజ్కి రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. Partial harvesting can be done when bigger fish are removed to allow smaller ones space to grow before total harvesting. సో పార్షియల్ హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఎప్పుడైతే బిగ్గర్ ఫిష్ని రిమూవ్ చేసి స్మాలర్ వన్స్ని ఆ యొక్క పాండ్లోనే ఉంచేయడం. అంటే మనం స్టాకింగ్ చేసినప్పుడు డిఫరెంట్ స్పీషీస్ని మనం స్టాకింగ్ చేసినప్పుడు అక్కడ త్వరగా గ్రో అయ్యే స్పీషీస్ ఉంటాయి, స్లోగా గ్రో అయ్యే స్పీషీస్ ఉంటాయి. సో అప్పుడు ఏవైతే స్పీషీస్ త్వరగా గ్రో అయిపోయినాయో బిగ్గర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్షియల్ హార్వెస్టింగ్ చేసుకుంటాము. చిన్న చిన్నగా ఉన్న ఫిషెస్ని ఇంకా బాండ్లో అలాగే మనం అది వదిలేస్తాం. సో ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక సేమ్ స్పీషీస్ వేసుకున్నప్పుడు సో అవి ఒకేసారి హార్వెస్టింగ్ వస్తాయి, అంటే ఒకేసారి మార్కెటబుల్ సైజ్గా గ్రో అవుతాయి, అప్పుడు టోటల్ హార్వెస్టింగ్ చేస్తారు. సో అందుకని ఇక్కడ హార్వెస్టింగ్ మెథడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, పార్షియల్ హార్వెస్టింగ్, టోటల్ హార్వెస్టింగ్. సో పార్షియల్ హార్వెస్టింగ్ అనేది డిఫరెంట్ సెక్టార్స్లో చేస్తూ ఉంటారు. అంటే అది మార్కెటబుల్ సైజ్కి త్వరగా రీచ్ అయిపోయిన ఫిషెస్ ఉన్నాయి అనుకోండి ఒక పాండ్లోనే, సో వాటిని ముందు హార్వెస్ట్ చేసి ఇంకా గ్రో అవ్వని స్పీషీస్ని అలాగే ఉంచి అవి మార్కెటబుల్ సైజ్కి గ్రో అయిన తర్వాత ఒకేసారి టోటల్ హార్వెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. So based on this, there are 2 fundamental harvesting methods that need to be considered by a farmer. So అవి ఏంటో చూద్దాం. పార్షియల్ హార్వెస్టింగ్ ఒకటి, టోటల్ హార్వెస్టింగ్ ఒకటి. అలాగే ఈ యొక్క హార్వెస్టింగ్ అనేది ఫిషెస్లో డ్రైనబుల్ పాండ్స్లోను అన్డ్రైనబుల్ పాండ్స్లో కూడా చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టెన్సెస్ అంటారు. సో ఇక్కడ డ్రైనబుల్ పాండ్స్, అన్డ్రైనబుల్ పాండ్స్ అంటే సో వాటర్ని రిమూవ్ చేసేసి ఫిషెస్ని క్యాచ్ చేయడం, అది డ్రైనబుల్ పాండ్స్లో జరుగుతుంది. సో అన్డ్రైనబుల్ పాండ్స్లో ఏంటి అంటే ఇక్కడ నెట్స్ని యూజ్ చేసుకుని సో వాటర్ని డ్రైన్ ఆఫ్ చేయకోకుండా ఫిషెస్ని మాత్రమే ఆ యొక్క వాటర్ బాడీలోంచి బయటికి తీస్తారు. సో ఇక్కడ హార్వెస్టింగ్ అనేది డ్రైనబుల్ పాండ్స్లో అయితే వాటర్ని రిలీజ్ చేసేసి ఆ యొక్క పాండ్లో ఉన్న ఫిషెస్ని హార్వెస్ట్ చేస్తారు. సో అన్డ్రైనబుల్ పాండ్స్ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే వాటర్ని ఎటువంటి వాటర్ని రిమూవ్ చేయకుండా ఓన్లీ ఫిషెస్ని నెట్స్ని యూజ్ చేసుకుని వాటిని రిమూవ్ చేస్తారు ఆర్ హార్వెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ వన్ పార్షియల్ హార్వెస్ట్. సో పార్షియల్ హార్వెస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ when different age group of the same fish species or different species combination are reared together in pond, the fish are bound to mature to table size at different times. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఇక్కడ పార్షియల్ హార్వెస్ట్ అంటే మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న సేమ్ స్పీషీస్ని కనుక ఆర్ డిఫరెంట్ స్పీషీస్ కాంబినేషన్ కనుక ఒకే పాండ్లోంచి మనం గ్రో చేస్తున్నాము అంటే అప్పుడు ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క టైంలో టేబుల్ సైజ్ ఉన్నది బట్ మెచ్యూర్కి వచ్చి అవి మార్కెటబుల్ సైజ్కి అటైన్ అవుతుంది. సో అలాగే మనం డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్పీషీస్ని పార్షియల్ హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో టోటల్ హార్వెస్ట్ అంటే ఒక పాండ్లో ఉన్న ఫిషెస్ అన్నిటిని ఒకేసారి హార్వెస్టింగ్ చేయడం. సో పార్షియల్ హార్వెస్ట్ అంటే ఏవైతే ఫిషెస్ అనేవి మార్కెటబుల్ సైజ్గా గ్రో అవుతాయో వాటిని మాత్రమే హార్వెస్ట్ చేయడము. పార్షియల్ హార్వెస్ట్ ఆఫ్ పాండ్ షుడ్ బి డన్ విత్ అప్రోప్రియేట్ మెష్ సైజ్. సో ఈ యొక్క పార్షియల్ హార్వెస్టింగ్ అనేది దేన్ని యూజ్ చేసుకుని చేయాలి అంటే నెట్స్ని అని చెప్పుకోవచ్చు. సో అక్కడ యూజ్ చేసే నెట్స్ ఆర్ మెష్ ఏదైనా సరే దాని యొక్క సైజ్ అనేది ఆ యొక్క ఫిష్ని క్యాచ్ చేసే విధంగానే ఉండాలి, అంతేగాని స్మాల్ ఫిషెస్ని మనం ఈ ప్రాసెస్లో హార్వెస్టింగ్ చేయకూడదు అని చెప్తున్నారు.
Mature fish can be selected for market sale or family consumption, while undesired ones should be returned to the pond. సో మెచ్యూర్ ఫిషెస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటిని మాత్రమే హార్వెస్ట్ చేయాలి, మార్కెటింగ్ సేల్ కోసం కానీ ఫ్యామిలీ కన్జంప్షన్ కోసం కానీ. అంతేగాని ఏవైతే అన్డిజైర్డ్ ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. వాళ్ళ యొక్క చిన్న చిన్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా గ్రో అవ్వని ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం పాండ్లోకి రిటర్న్ చేయాలి అని చెప్తున్నారు. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ పార్షియల్ హార్వెస్ట్? సో పార్షియల్ హార్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? There is minimal waste water discharge into the environment with associated metabolites and waste products. సో ఇక్కడ మనం వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ తగ్గించవచ్చు. సో ఎన్విరాన్మెంట్లో ఆ యొక్క వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ని తగ్గించవచ్చు. ఎందుకు అంటే మనం ఒకేసారి వాటర్ని మొత్తం రిలీజ్ చేయట్లా. సో అక్కడ పార్షియల్ హార్వెస్ట్ చేస్తాం, అవసరమైన ఫిషెస్ని మాత్రమే క్యాప్చర్ చేస్తాం, మిగిలిన ఫిషెస్ని దాంట్లోనే ఉంచుతున్నాం కాబట్టి కంప్లీట్ డ్రైనింగ్ చేయట్లేదు. కాబట్టి అక్కడ వేస్ట్ వాటర్ని మనం మేనేజ్ చేయొచ్చు, ఆర్ వేస్ట్ ప్రొడక్ట్స్ని మనం ఎక్కువగా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ద రిమూవల్ ఆఫ్ లార్జర్ స్టాక్ ఫ్రమ్ దిస్ సిస్టమ్ allows the smaller fish to increase in size more rapidly. సో ఇక్కడ ఏమవుతుంది, లార్జ్ స్టాక్ ఏదైతే ఆ సిస్టంలోంచి మనం తీస్తామో ఇప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఫిషెస్ అనేవి ఇప్పుడు గ్రో అవడం స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. There is no production time lost because the pond has not been completely drained. సో అక్కడ మనకి ప్రొడక్షన్ టైం అనేది లాస్ అవ్వదు. ఎందుకు అంటే అక్కడ మనం కంప్లీట్గా డ్రైన్ ఆఫ్ చేయట్లా. సో అక్కడ వాటర్ అలాగే ఉంటుంది, ఇంకా చిన్న స్పీషీస్ అలాగే ఉంటాయి, అవి గ్రో అవుతూ ఉంటున్నాయి కాబట్టి కంప్లీట్ మనం ప్రొడక్షన్ టైం లాస్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఒక స్పీషీస్ని చేస్తే ఇంకో స్పీషీస్ మనం గ్రో చేస్తూ ఉన్నాం. సో అందుకని అక్కడ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. బెటర్ ఏబుల్ టు కంట్రోల్ ద నీడ్స్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఫామ్ నుంచి ఎప్పటికప్పుడు ఫిష్ స్పీషీస్ అనేవి బయటికి మార్కెట్లోకి సేల్ అవుతూనే ఉంటాయి. ఏ గ్రీనర్ అప్రోచ్ టు వాటర్ కన్జర్వేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ కన్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అప్రోచ్ అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, టోటల్ హార్వెస్ట్. సో టోటల్ పాండ్ హార్వెస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కమింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ can be carried out at the end of the production cycle or in cases of emergency like disease outbreak. సో ఇక టోటల్ హార్వెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఎండ్ ఆఫ్ ది ప్రొడక్షన్ సైకిల్లో కానీ, లేదు అంటే ఎమర్జెన్సీ హార్వెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే డిజీజ్ అవుట్బ్రేక్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఈ యొక్క టోటల్ హార్వెస్టింగ్ అనేది చేస్తారు అని చెప్తున్నారు. A draw net or drag net is most suitable for total cropping of పాండ్ ఫిష్. సో ఇక్కడ ఏమి యూజ్ చేస్తారంట, డ్రాగ్ నెట్ కానీ డ్రా నెట్ కానీ యూజ్ చేసుకుని టోటల్ ఫిష్ని ఆ యొక్క పాండ్లోంచి బయటికి రిమూవ్ చేస్తారు అని చెప్తున్నారు. నెట్స్ షుడ్ బి క్లీన్డ్ అండ్ స్ప్రెడ్ ఇన్ ది సన్ టు డ్రై ఆఫ్టర్ ఈచ్ హార్వెస్టింగ్ ఆపరేషన్. సో ఇక్కడ యూజ్ చేసే నెట్స్ అనే వాటిని వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత వాటిని క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టాలి ప్రతి హార్వెస్టింగ్ ఆపరేషన్ అయిన తర్వాత అంటారు. సో దిస్ ఈస్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొలాంగ్ దర్ ఆపరేషనల్ లైఫ్ స్పాన్. సో ఎందుకు అంటే ఆ యొక్క నెట్స్ అనేవి త్వరగా పాడవకోకుండా ఉండడానికి ఈ యొక్క ప్రొసీజర్ని మనం యూజ్ చేయాలి అని చెప్తున్నారు. టోటల్ హార్వెస్టింగ్ ఇది ఫిష్ పాండ్. సో ఈ యొక్క టోటల్ హార్వెస్టింగ్ ఫిష్ పాండ్ యొక్క అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ద ఆపర్చునిటీ ఫర్ ద పాండ్ టు బి లెఫ్ట్ fallow, that is time to dry and sterilize in the sun. సో ఇక టోటల్ హార్వెస్టింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, వన్స్ మనం దాంట్లో ఉన్న స్పీషీస్ అన్ని తీసేసాము అంటే ఆ యొక్క పాండ్ని కొంతకాలం ఎండలో ఉంచి దాన్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సన్లైట్ని యూజ్ చేసుకుని. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అదే పార్షియల్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే అటువంటి ఛాన్స్ ఉండదు, మనం డ్రైన్ ఆఫ్ చేయట్లేదు వాటర్ మొత్తం. బట్ ఇక్కడ ఏం చేస్తాం, కంప్లీట్ వాటర్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసి సన్కి డైరెక్ట్గా దీన్ని ఎక్స్పోజ్ అయ్యేలాగా చేసి స్టెరిలైజ్ చేసి దాన్ని డ్రై చేసుకోవచ్చు మనము అని చెప్తారు.
సో అలాగే ఒకేసారి క్రాప్ని మొత్తం మనం ఎంటైర్ క్రాప్ని ఒకేసారి రిమూవ్ చేసుకోవచ్చు. సో లేబర్ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది పార్షియల్ హార్వెస్ట్తో పోల్చుకుంటే అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లెస్ ఫిజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, అంతే స్టాక్కి ఎక్కువ డ్యామేజ్ అనేది జరగదు అని చెప్తున్నారు. అలాగే మోర్ ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఆఫ్ పాండ్ ఇఫ్ రిక్వైర్డ్. సో మనకి ఏదైనా సరే పాండ్కి ఏదైనా రిపేర్స్ ఉన్నాయి అంటే వాటిని ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యొక్క టోటల్ హార్వెస్టింగ్లో అంటున్నారు. అలాగే ట్రెడిషనల్ అండ్ మోడర్న్ మెథడ్స్ని యూస్ చేసుకుని ఫిష్ హార్వెస్టింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఫిష్ హార్వెస్టింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమేమి యూస్ చేస్తారు? రింగ్ సీన్స్, స్టేక్ నెట్, చైనీస్ డిప్ నెట్, క్యాస్ట్ నెట్, షోర్ సీన్, ట్రామెల్ నెట్, మినీ ట్రాల్స్, గిల్ నెట్స్, హుక్ అండ్ లైన్స్, ట్రాప్స్ అండ్ పాట్స్ని యూస్ చేసుకుని ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా ఫిష్ని హార్వెస్టింగ్ చేస్తారు అని చెప్తున్నారు. అదే మోడర్న్ మెథడ్స్ని యూజ్ చేసుకుని ఫిష్ని ఎలా హార్వెస్ట్ చేస్తారు అంటే ట్రాలింగ్స్ యూజ్ చేసుకుని పర్స్ సీనింగ్, గిల్ నెట్, హుక్ అండ్ లైన్, మెకనైజ్డ్ జిగ్లింగ్ అండ్ ట్రాలింగ్ లైన్స్ని యూజ్ చేసుకుని ఇక్కడ మోడర్న్ మెథడ్స్ ద్వారా ఫిషెస్ని హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నార్మల్ హార్వెస్ట్. సో ఇక నార్మల్ హార్వెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు? సో ఎప్పుడైతే ఫిష్ అనేది 1 నుంచి 1.2 kg అనే ఒక బాడీ వెయిట్కి అది గెయిన్ అవుతుందో, సో దాన్ని మనం స్టాకింగ్ చేసిన 8 నుంచి 10 months తర్వాత అప్పుడు నార్మల్ హార్వెస్టింగ్ అనేది చేస్తారు అని చెప్తున్నారు. సో ఫిషెస్ ఆర్ నార్మల్లీ హార్వెస్టెడ్ అట్ 1 to 1.2 kg body weight after 8 to 10 months అంటారు. They are marketed in ice condition to important consumption markets which are about 24 to 48 hours away by road. So వాటిని హార్వెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్కి పంపించే ముందు దాన్ని ఐసింగ్ చేస్తారు. సో ఈ యొక్క ఐసింగ్ చేసి దాన్ని రైల్ రోడ్వే ద్వారా 24 నుంచి 48 అవర్స్ ద్వారా 24 నుంచి 48 అవర్స్ దాన్ని రోడ్వేలో దాన్ని ట్రాన్స్పోర్టింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా నార్మల్ హార్వెస్ట్ అనేది ఎప్పుడైతే ఫిష్ అనేది 1 నుంచి 1.2 kg దాని యొక్క బాడీ వెయిట్కి అది గ్రో అవుతుందో మనం దాన్ని స్టాకింగ్ చేసిన 8 నుంచి 10 months తర్వాత దాన్ని మార్కెట్స్కి సేల్ చేస్తారు ఐస్ కండిషన్లో ఉంచి. సో డిఫరెంట్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని దాన్ని ట్రాన్స్పోర్టింగ్ అనేది చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఎమర్జెన్సీ హార్వెస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు చేస్తారంట? ఎప్పుడైతే ఆ యొక్క పాండ్ అనేది అన్ఫేవరబుల్ కండిషన్స్కి గురవుతుందో అప్పుడు చేస్తారు అని చెప్తారు. సో ఇక అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే సో క్లైమేటిక్ చేంజెస్ జరిగినప్పుడు, టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు, అలాగే pH ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు, హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు అండ్ అన్కంట్రోలబుల్ మార్టాలిటీ జరిగినప్పుడు అంటే డిజీజ్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎమర్జెన్సీ హార్వెస్ట్ అనేది చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ హ్యాండ్లింగ్. సో వన్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక ఫిష్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తే అది మార్కెట్లో మంచి సేల్ ఉంటుంది. సో హ్యాండ్లింగ్ చూసుకున్నట్లయితే the need for proper handling and processing of fish is important both for the fishing industry and for the consumers. సో ఈ యొక్క హ్యాండ్లింగ్ మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ ప్రాపర్ ప్రాసెసింగ్ చేస్తేనే ఆ యొక్క ఫిషింగ్ ఇండస్ట్రీలో కానీ కన్జ్యూమర్ దగ్గర కానీ అది త్వరగా సేల్ అవుతుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ ప్రాసెసింగ్ అంటారు. సో ఇట్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫిషింగ్ ఇండస్ట్రీ అండ్ ఫర్ ది కన్జ్యూమర్స్ అంటారు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ప్రొడక్ట్ రేంజ్ అండ్ వాల్యూమ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇంకా చూసుకున్నట్లయితే ఎలా చేయాలి? సో ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్ అంటే దాని యొక్క క్వాలిటీ టర్మ్స్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క ప్రొడక్ట్ రేంజ్ అండ్ వాల్యూమ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అయితేనే మనకి ప్రాపర్ ఇన్కమ్ అనేది వస్తుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. It is also one way of stabilizing fish marketing by providing an outlet for surplus and peak catch even during emergency harvest, thereby ensuring high fishing activities and stable prices. సో ఈ యొక్క హ్యాండ్లింగ్ మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ స్టెబిలైజింగ్ ఫిష్ మార్కెట్ బై ప్రొవైడింగ్ అన్ అవుట్లెట్ ఫర్ సర్ప్లస్. అంటే
పీక్ టైంలో కూడా మనం ఈ యొక్క ప్రాపర్ హ్యాండ్లింగ్ చేసి ఫిష్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే, మార్కెట్కి ప్రొవైడ్ చేసినట్లయితే మనకి చాలా లాభం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ హార్వెస్ట్ అప్పుడు కూడా మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే దేర్ బై ఎన్షూరింగ్ హై ఫిషింగ్ యాక్టివిటీస్ అండ్ స్టేబుల్ ప్రైజెస్ అంటారు. సో నథింగ్ బట్ మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ చేస్తేనే ఆ యొక్క ఫిష్కి మార్కెట్లో సేల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫిషెస్ అనేవి మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయకోకుండా ఎలా పడితే అలా పడేసేసి దాని యొక్క క్వాలిటీని మనం డిగ్రేడ్ చేస్తున్నట్లయితే ఒక ఫిష్ యొక్క ప్రైస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. దానికి స్టేబుల్ ప్రైస్ అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇట్ క్యాన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ది ఎఫర్ట్స్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ గోల్స్. సో మనం ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయకపోతే ఏమవుతుంది, దాని యొక్క న్యూట్రిషనల్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. సో ప్రాపర్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా దానికి ఉండదు అని చెప్తున్నారు. The quality of fish depends on how it is handled from the time it is taken out from the water until it reaches the kitchen. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఫిష్ యొక్క క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎలా హ్యాండిల్ చేసాము. సో దాన్ని హార్వెస్ట్ చేసినప్పటి నుంచి అది మన మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పటి వరకు దాని యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది. సో ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హ్యాండ్లింగ్ మీద. దాన్ని ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయకపోతే దాని యొక్క క్వాలిటీని మనం తగ్గిస్తున్నట్టు అని చెప్తున్నారు. Fish landed is usually subjected to rough handling treatments. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫిష్ని ల్యాండింగ్ చేసిన తర్వాత దాన్ని కనుక మనం రఫ్ హ్యాండ్లింగ్ ట్రీట్మెంట్స్ చేసాము అంటే ఈజీగా దాని యొక్క క్వాలిటీని మనం తగ్గిస్తున్నట్టు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్లో మనం కన్ఫర్మ్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి. సో కన్సిడర్ దీస్ 3 కార్డినల్ రూల్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఫ్రెష్ ఫిష్. సో మనం ఫ్రెష్ ఫిష్ని హ్యాండిల్ చేసినప్పుడు ఈ యొక్క 3 రూల్స్ని కనుక మనం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మనం ఆ యొక్క ఫిష్ యొక్క క్వాలిటీని డిగ్రేడ్ చేయకుండా ఉంటాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్లెన్లీనెస్. సో అబ్జర్వ్ క్లెన్లీనెస్ త్రూఅవుట్ ది ఫిష్ హ్యాండ్లింగ్ చైన్. సో మనం ఫిష్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి దాన్ని నీట్గా మెయింటైన్ చేయాలి, క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ కేర్. వర్క్ ఆన్ ఫిష్ యాజ్ క్విక్లీ అండ్ యాజ్ ప్రాంప్ట్లీ యాజ్ పాసిబుల్. సో ఫిష్ మన చేతికి వచ్చిన తర్వాత అది ఫ్రెష్ కండిషన్లో ఉన్నప్పుడే దాన్ని ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే సార్ట్ ఫిష్ ప్రాపర్లీ బిఫోర్ ప్యాకింగ్. సో ఆ యొక్క ఫిష్ని మనం ప్రాపర్గా ప్యాకింగ్ చేసుకునేటప్పుడు అది ప్రాపర్గా ఉందా లేదా అని మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి అంటున్నారు. When fish have to wait on deck or on the fish landing for some time before working on this, cover these to protect them from heat and other elements. సో ఫిష్ అనేది హార్వెస్టింగ్ పాయింట్ నుంచి ఒక ప్రాసెసింగ్ సెంటర్ వరకు వచ్చేంత వరకు ఒకవేళ దానికి ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ లేవు అంటే వాటిని మెయింటైన్ చేయాలి. అలాగే దాన్ని ప్రాపర్గా కవర్ చేయాలి. సో హీట్ నుంచి, డిఫరెంట్ కెమికల్స్ నుంచి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తే, ఎటువంటి కేర్ తీసుకుంటే వాటి నుంచి అవాయిడ్ చేయొచ్చు అటువంటి కేర్ మొత్తం తీసుకోవాలి అని చెప్తారు. అలాగే డ్రైన్ ఫిష్ బిఫోర్ ఐసింగ్. సో ఐసింగ్ చేసే ముందు ఫిషెస్ని ఫస్ట్ మనం డ్రైనింగ్ చేసుకోవాలి. సో దాంట్లో ఎటువంటి వాటర్ ఉండకోకుండా చూసుకోవాలి. అవాయిడ్ బ్రషింగ్ ది ఫిష్. సో దాన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయకోకుండా ఎలా పడితే అలా పడేసేసి ప్రాపర్ దాన్ని రబ్బింగ్ కానీ బ్రషింగ్ కానీ వీటన్నిటిని చేయకూడదు అని చెప్తున్నారు. డోంట్ త్రో, ట్రాంపుల్ ఆర్ కిక్ ది ఫిష్. సో దాన్ని ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, కికింగ్ చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ కూలింగ్. టెంపరేచర్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఫిష్. సో మెయిన్గా మనం ఫిష్ని ఒక హార్వెస్టింగ్ పాయింట్ నుంచి కిచెన్ వరకు తీసుకువెళ్ళాలి అంటే దాన్ని కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సో మెయిన్గా ఇక్కడ టెంపరేచర్ని తగ్గించి ఫిష్ని మనం ట్రాన్స్పోర్టింగ్ చేయాలి, అప్పుడే దాని యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సింగిల్ ఫ్యాక్టర్ అంటున్నారు. ఫిష్ యొక్క క్వాలిటీని ఎఫెక్టింగ్లో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. సో ఫిష్ని ప్రిజర్వ్ చేసేటప్పుడు ప్లెంటీ ఆఫ్ ఐస్ని యూజ్ చేయమని చెప్తున్నారు. అలాగే పుట్ అడిషనల్ లేయర్ ఆఫ్ ఐస్ ఆన్ టాప్, బాటమ్ అండ్ సైడ్ ఆఫ్ ఫిష్ ఇన్ బాక్సెస్ ఆర్ షెల్స్. సో ఒకవేళ దాన్ని మనం ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నాము అంటే దాన్ని ప్యాక్ చేసేటప్పుడు దానిపైన ఒక లేయర్ ఆఫ్ ఐస్ వేయాలి, బాటంలో సైడ్లో కూడా ఐస్ని వేయాలి అని చెప్తున్నారు. డోంట్ ఓవర్ ఫిల్ ఏ బాక్స్ ఆర్ షెల్ఫ్. ద నెక్స్ట్ బాక్స్ ఆర్ షెల్ఫ్ ఆన్ టాప్ విల్ స్మాష్ ద ఫిష్ బిలో. సో ఓవర్ ఫిల్లింగ్ అనేది చేయకూడదు, ఎప్పుడు ఫిషెస్ అనేవి బాక్స్ పై వరకు పెట్టకూడదు. సో ఓవర్ ఫిల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ పెట్టినప్పుడు
ఆ యొక్క బాక్స్ అనేది కింద ఉన్న బాక్స్లో ఉన్న ఫిషెస్ని స్మాష్ అవుట్ చేయకోకుండా మనం చూసుకోవాలి అని చెప్తున్నారు. లే ది ఫిష్ బెల్లీ డౌన్వర్డ్. సో ఎప్పుడు మనం ఆ యొక్క బాక్స్లో పెట్టినప్పుడు ఫిష్ యొక్క బెల్లిని కిందకి ఫేస్ చేసేలాగా పెట్టాలి. దిస్ ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ డర్ట్ వాటర్ ఇంటూ ది ఫిష్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎటువంటి డర్ట్ వాటర్ అనేది ఫిష్లోకి ఎంటర్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. డోంట్ ప్యాక్ ఫిష్ సో టైట్లీ దట్ మెల్ట్ ఐస్ కెనాట్ ఫ్లో. సో మనం ప్యాకింగ్ చేసేటప్పుడు ఫిష్ని ఎప్పుడు కాంపాక్ట్ ప్యాకింగ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది అంటే ఆ యొక్క మెల్టెడ్ ఐస్ అనేది బయటికి ఫ్లో అవ్వకుండా అది ఉండిపోతుంది. దానివల్ల మైక్రో ఆర్గానిజం గ్రోత్ అనేది పెరిగిపోతుంది. సో అందుకని టైట్ ప్యాకింగ్ అనేది చేయకూడదు అని చెప్తున్నారు. ఫిష్ ఈస్ కూల్డ్ మోర్ క్విక్లీ వెన్ ఐస్ కోల్డ్ వాటర్ ఇస్ పోర్డ్ ఆన్ దెమ్. సో ఈ ఫిషెస్ అనేవి ఎప్పుడు అవి క్విక్గా ఐస్ కండిషన్లో చేంజ్ అవుతాయి, కోల్డ్ కండిషన్లో చేంజ్ అవుతాయి అంటే ఎప్పుడైతే దానిపైన ఐస్ వాటర్ మనం పోర్ చేసామో అది త్వరగా కూలింగ్ అనేది జరుపుకుంటుంది అని చెప్తున్నారు. ఫిష్ స్పాయిల్స్ ఈజీలీ వెన్ అలౌడ్ టు స్టే ఇన్ స్టాగ్నెంట్ వాటర్, బ్లడ్ ఆర్ స్లైమ్. సో ఫిషెస్ అనేవి త్వరగా ఎప్పుడు స్పాయిల్ అవుతాయి అంటే ఎప్పుడైతే దాన్ని మనం స్టాగ్నెంట్ వాటర్లో ఉంచేసామో, లేదు అంటే బ్లడ్ ఆర్ స్లైమ్లో ఉంచేసామో అలాగే స్టాగ్నెంట్గా, అప్పుడు ఫిష్ అనేది త్వరగా స్పాయిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. స్టోర్ ఫిష్ ఇన్ ఐస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో ఈ యొక్క ఫిష్ని Store fish in ice as quickly as possible. Make sure the fish room is always kept clean. So ఫిష్ని ఎప్పుడు ఐస్లో ఉంచి స్టోర్ చేయాలి పాసిబుల్ అయినంత వరకు. అలాగే ఆ యొక్క ఫిష్ రూమ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ప్రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. Fresh fish transported to far distances must be packed with ice to ensure freshness when they reach the consumers. ఇక ఫ్రెష్ ఫిష్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఫార్ డిస్టెన్సెస్కి దాన్ని ఐస్తో ప్యాక్ చేసి అది దాని యొక్క ఫ్రెష్ కండిషన్ని ఆ యొక్క కన్జ్యూమర్ ఇష్టపడేలాగా, అంటే నథింగ్ బట్ దాన్ని ఐస్లో ఉంచి మనం ప్యాక్ చేసాము అంటే దాని యొక్క ఫ్రెష్నెస్ అనేది తగ్గకోకుండా ఉండాలి. సో అది కన్జ్యూమర్స్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సో లాంగ్ డిస్టెన్సెస్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఐస్ చేసి ఆ యొక్క ఫిష్ని కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేసాము అంటే దాని యొక్క ఫ్రెష్నెస్ అనేది కన్జ్యూమర్ చేతికి రీచ్ అయ్యేంత వరకు ఉంటుంది అని చెప్తున్నారు. Proper packing of fresh fish with ice means arranging the fish and ice alternately in container to maintain chilling temperature. సో ప్రాపర్ ప్యాకింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ చూసుకున్నట్లయితే ఎలా చేయాలంటే ఐస్తో మనం ఆల్టర్నేట్ లేయర్స్, ఒక లేయర్ ఐస్ ఉంటే ఒక లేయర్ ఫిష్ ఉండాలి. సో ఒక కంటైనర్లో మనం ఈ యొక్క ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ ఐస్ అండ్ ఫిష్ వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చిల్లింగ్ టెంపరేచర్ని మెయింటైన్ చేసినట్లు అవుతుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అటైన్ విత్ ద రేషియో ఆఫ్ 1 kg ఆఫ్ ఐస్ టు 2 kg ఆఫ్ ఫిష్. సో ఎలా చేయాలంట 2 kg ఆఫ్ ఫిష్కి 1 kg ఆఫ్ ఐస్ని వేసి మనం దాన్ని ప్రిజర్వ్ చేయాలి అని చెప్తున్నారు. ద మోర్ సొఫిస్టికేటెడ్ మెథడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ది రెఫ్రిజిరేటెడ్ ట్రక్ ఆర్ ఇన్సులేటెడ్ వ్యాన్. సో మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ మెథడ్ ఏంటి అంటే రెఫ్రిజిరేటెడ్ ట్రక్లో కానీ ఇన్సులేటెడ్ వ్యాన్లో కానీ ఉంచి ఈ యొక్క ఫిషెస్ని ట్రాన్స్పోర్టింగ్ చేయాలి అంటున్నారు. వెన్ ట్రాన్స్పోర్టింగ్ ఫిష్ విత్ ఇన్ ది రీజియన్ హోల్సేలర్స్ ప్యాక్ దెమ్ ఇన్ ఐస్. సో ఒకవేళ మనం ఈ యొక్క ఫిష్ని విత్ ఇన్ ద రీజియన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అంటే హోల్సేలర్స్ జస్ట్ ఐస్లో వేసి దాన్ని ప్యాక్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. అపాన్ రీచింగ్ their destination, fish are repacked with ice and sold to retailers and eventually to consumers. సో ఒకవేళ ఆ యొక్క ఫిష్ అనేది హోల్సేలర్కి మనం ఇస్తున్నాము, జస్ట్ ఐసెస్ ఇచ్చేస్తాం. అది డెస్టినేషన్కి రీచ్ అవ్వగానే మళ్ళీ ఫిష్ని మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు ఐస్ మళ్ళీ రీప్యాకింగ్ చేసుకుని రీటైలర్కి సేల్ చేస్తారు. తర్వాత అది అక్కడి నుంచి కన్జ్యూమర్కి వెళ్తుంది అని చెప్తున్నారు. ద లేటెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ లైవ్ మార్కెటబుల్ ఫిషెస్ చూసుకోరు. సో ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది లేటెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ లైవ్ మార్కెటబుల్ ఫిష్ అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ చూసుకున్నట్లయితే ఒక ఫిష్ అనేది హార్వెస్ట్ చేసిన విత్ ఇన్ 12 అవర్స్లో చాలా క్విక్గా అది స్పాయిల్ అయిపోతుందంట. ఎందుకు అంటే డ్యూ టు ది హై ambient టెంపరేచర్. సో ఇక్కడ ఏంటి అంటే అది హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఐసింగ్ చేయలేదు, ప్రాపర్ ప్రాసెసింగ్ చేయలేదు అంటే అది ఈజీగా 12 అవర్స్ విత్ ఇన్ 12 అవర్స్లో అది డిస్ట్రాయ్ అయిపోతుంది, నథింగ్ బట్ స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు అంటే అక్కడ ambient టెంపరేచర్ అంటే అది అక్కడ ఏమవుతుంది బ్యాక్టీరియల్ గ్రోత్కి
అనుగుణంగా ఉండే టెంపరేచర్ అని ఉండడం వల్ల ఆ యొక్క ఫిష్ అనేది బ్యాక్టీరియల్ గ్రోత్కి గురయ్యి బ్యాక్టీరియా అనేది దాని యొక్క బాడీ మీద వచ్చి దాన్ని డిగ్రేడ్ చేస్తూ దాన్ని స్పాయిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క కంటామినేషన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేసి ప్రాసెసింగ్ అనేది చేయాలి అని చెప్తున్నారు. అలాగే కంటామినేషన్ క్యాన్ కమ్ ఫ్రమ్ పీపుల్, సాయిల్, డస్ట్, సీవేజ్, సర్ఫేస్ వాటర్, మెన్యూర్ ఆర్ స్పాయిల్డ్ ఫుడ్స్ అన్నారు. సో ఇక కంటామినేషన్ అనేది ఎలా అన్నా రావచ్చు. సో పీపుల్ దగ్గర నుంచి కానీ, సాయిల్ కానీ, డస్ట్ కానీ, సీవేజ్ కానీ, లేదంటే సర్ఫేస్ వాటర్ నుంచి కానీ, మెన్యూర్ నుంచి కానీ, స్పాయిల్డ్ ఫుడ్స్ నుంచి కానీ రావచ్చు అని చెప్తున్నారు. అందుకని పూర్లీ క్లీన్ ఎక్విప్మెంట్ కానీ, డొమెస్టిక్ యానిమల్స్ కానీ, పెట్స్ కానీ, వెర్మిన్ ఆర్ అన్హైజీనిక్లీ స్లాటర్డ్ యానిమల్స్ కెన్ ఆల్సో బి ది కాజ్. సో వీటన్నిటిని దగ్గరికి రానివ్వకూడదు. మెయిన్గా ఆ యొక్క ఫిషింగ్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఇది ఉండకూడదు అని చెప్తున్నారు. అలాగే టు ప్రివెంట్ స్పాయిలేజ్ ఆఫ్ ది హార్వెస్టెడ్ ఫిష్, ఇదర్ ద బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ దెమ్ మస్ట్ బి కిల్డ్ ఆర్ దేర్ గ్రోత్ మస్ట్ బి సప్రెస్డ్. సో ఈ యొక్క హార్వెస్ట్ చేసిన ఫిష్లో స్పాయిలేజ్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఆ యొక్క బ్యాక్టీరియాని కిల్ చేయాలి. సో లేదంటే దాని యొక్క గ్రోత్ని సప్రెస్ చేయాలి. సో ఇదర్ యూసింగ్ ది కెమికల్స్ ఆర్ బై ఐసింగ్, నథింగ్ బట్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాన్ని ప్రాపర్ ప్రాసెసింగ్ చేసుకుని దాన్ని ప్రాపర్ ఐసింగ్ చేసుకుని కోల్డ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవ్వు. లేదంటే కెమికల్స్ని యూజ్ చేసుకుని ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ మనం కిల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. So this is all about the harvest methods: normal harvest, emergency harvest, handling and preservation for transport. Remaining is continued in the next class. Thank you.